సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మన ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి టీచర్స్కి మరియు మన 10th క్లాస్లో మన నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడే కారణం ఏంటంటే 10th క్లాస్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. ఫేర్వెల్ పార్టీ వెనకాల ఎక్కడో మేము కూర్చున్నాం. వెనకాల ఎక్కడ కూర్చుంటే ఆర్కెస్ట్రా గారు వచ్చి అని మీరు మాట్లాడండి, ఇలా ఆయన మాట్లాడితే బాగుంటుందా, ఈ వేదిక మళ్ళీ కూడా దొరకదు అని చెప్పిస్తారు. ఆ రోజు సార్ మేము మాట్లాడవద్దని చెప్పినా, కానీ ఆ రోజు నేను మాట్లాడలేకపోయినా ఆ మాట నాకు గుర్తుంది. కనీసం ఈరోజు వచ్చి మైక్ పట్టుకుని నిలబడి వెళ్ళిపోవాలన్నా అదే అనుకున్నాను. సో ఆ సిచ్యువేషన్లో కొద్దిగా అడిగి మాట్లాడితే ఏమనుకోకుండా ముందుగా చెప్పాలంటే మన లైఫ్లో 4 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకరు అమ్మ నాన్న మన జన్మనిస్తారు, ఆ జన్మకి అర్థం చేసేవారు మన గురువు. నెక్స్ట్ మన భారత సైనికులు. ఎందుకంటే మన రీసెంట్గా చూసుకుంటే పాకిస్తాన్ భారత్ యుద్ధంలో చాలా మంది వీరమరణం పొందారు. అందులో చాలా మంది వీరమరణం పొందారు. అందులో మనం ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రం నుంచి మన మురళీ నాయక్, మనందరి తరఫున 2011 తరఫున మురళీ నాయక్ గారికి జోహార్ తెలుపుకుంటున్నాం. నెక్స్ట్ రైతులు, ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు కూడా చాలా ప్రత్యేకత, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకు ఫుడ్ పెడతారు, దేశానికి వాళ్ళు ఉండడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఈ ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టే పాకిస్తాన్ కొన్ని దేశాలలో కనీసం పెట్టి తినాలంటే 1000 రూపాయలు 500 పెట్టి కొనాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ లేదు. సో మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. రైతులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సార్ నాకు కొద్ది స్వీట్ మెమోరీస్ కొద్దిగా పంచుకుంటాను. సార్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకు 10th క్లాస్లో మరి ఏ సెక్షన్ పైన ఉంటుండే సార్. తెలుగు పీరియడ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఉంటుండే. మధ్యాహ్నం ఆ రోజు వెన్స్డేలో ప్రతి వెన్స్డే ఒక గుడ్డు పెడతారు మనకి, అవునా కదా ఫ్రెండ్స్? ఆ గుడ్డు అదే నేను తిన్నాను, నా గుడ్డు తిన్నా, మా ఫ్రెండ్స్ గుడ్డు కూడా నేను కూడా తిన్నాను. సో పైన ఉంటుంది కానీ చల్లగాలి వస్తుంది పిడికెళ్ళి అక్కడ ఇక్కడ. ఆ చల్లగాలికి ఏమైనా నిద్ర వచ్చింది సార్ పీరియడ్. అప్పుడు బాధించిన బాధ నుంచి మాట్లాడుతూ నేను కొద్దిగా ఒక కథ మూసిన. సో అప్పుడు చాక్లెట్ చేసేది అదే ఇంటి మొబైల్ ఎవరు అని అప్పుడు ఎట్లా మీరు ఇచ్చారు మొత్తం బర్బాద్ అయింది. అది ఎప్పుడు మర్చిపోలేదు. అది ఆ నిద్రపోవడం అనేది అది ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకొకటి ఉంది ఆర్కెస్ట్రా గారు ఇంగ్లీష్ క్లాస్లో మమ్మల్ని నేను థర్డ్ పేజ్ కూర్చుంటుండే. సార్ మమ్మల్ని నాకు ఎట్లుంటుంది సార్, మన సార్ వాళ్ళ ఇన్విటేషన్ ఇద్దాం కూడా ఏ ఒక్కసారి గుర్తుపట్టింది సార్. ఎందుకంటే నేను మధ్య పేజీలో ఉంటుండే, ఎవరో వచ్చేస్తే రాసుకొని ఎవరో ఆ సార్ క్వశ్చన్ అంటే వాటి నా దగ్గర వస్తే మైక్ చెప్పడానికి చెప్పా ఆ టైం నుంచి మైక్గా చెప్తే నేను లేక ఆఫ్ చెప్పలేదు. సో నేను అక్కడ ఏం చదవకుండా మీకు గుర్తు లేకపోలేను, ఇక్కడ మంచి చదువుతున్న విషయం కూడా సార్ వాళ్ళు గుర్తు లేకుండా పోయాను. సో ఆశ్చర్యంగా నన్ను లేపారు క్లాస్లో. నేను ఏదైనా అంత తప్పు చెప్తాను సార్ తెలుసు. అరే సైలెంట్ వర్క్ ఎక్కువ ఇప్పుడు డౌట్ అంటే యూపీ అంటే ఇలా సైలెంట్ వర్క్ ఉంటాయి కదా సార్ అని చెప్పింది. అరే ఈ సైలెంట్ వర్క్ కాదు అర్థం చెప్పురా అని చెప్పి UNCLE అంటే మనం ఏం చెప్తాం మామూలుగా అన్సెల్ అంటాం. అరే నువ్వు అబద్ధం అంటే నువ్వు రాంగ్ చెప్తావురా నాకు అంటే నేను లేపిందా అది అందరు కాదు అంకులు అని చెప్పింది సార్. కానీ ఆ ప్రతి అంకులు అనే పరంగా గుర్తొచ్చి మా సారే గుర్తొస్తారు. సో ఇంకొకటి లాస్ట్ ఒకటి ఏంటంటే మన దాంట్లో చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎవరి పనులలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అంటే ఏదో జాబ్ కొట్టడం గ్రూప్ 4 కానీ లేకపోతే మంచి జాబులు అంటే ల్యాక్స్లలో మనకు యాన్యువల్ ఇన్కమ్ లా కాకుండా మనం చేసే పనిలో సక్సెస్ సాధించడం. అంటే మనం వ్యవసాయం చేస్తున్నామా, మనం బిజినెస్ చేస్తున్నామా, మనం ఏమన్నా ఆడవాళ్ళు ఏంటి మన ఫుడ్ మిషన్ అంటాం ఉండి ఏదో చేయడం కాదు. సక్సెస్ అంటే మనం చేసే పనిలో సక్సెస్ సాధించడం అంటే అదే సక్సెస్ గుర్తుంచుకోండి. సో మీకు ఇది చేస్తున్నాం అది చేస్తాం ఫీల్ కాకుండా మనం ఉన్న దాంట్లో నేను ఒకటే ఫ్రెండ్ చెప్తున్నాను, లేని దాని గురించి ఆలోచించి ఏదో డబ్బులు అంటే వాళ్ళ డబ్బులు నేను ఆగలేదు, వాళ్ళు ఇంత సంపాదించరు, వాళ్ళకు 20 lakh ప్యాకేజ్ ఉంది, నాకు ఏం లేదు అని ఫీల్ కాకుండా ఉన్న దాంట్లో మనం ఉన్న అంటే ఎలా దాన్ని ఖర్చు చేస్తున్నాం, ఎలా హ్యాపీగా ఉన్నాం, ఎంత ఉన్నది కాదు మనం ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామని అదే ముఖ్యంగా భావిస్తాను. సో ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత 2 అని 5 years తర్వాత మళ్ళీ ఒకసారి గెట్టుబడి పెట్టుకోవాలని నేను అనుకుంటాను. సో ఇంతమంది అవకాశం ఇవ్వడం మన 2011 బ్యాచ్ మన సార్ వాళ్ళకి నా నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.